మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండుగ చేసుకోవడానికి సిద్ధమైపోవచ్చు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ దేవరా బిగ్ అప్డేట్ రిలీజ్ అయింది. దేవర మూవీ ట్రైలర్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ మూవీపై అంచనాలను తారాస్థాయికి పెంచేశాయి. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అవడంతో ఫ్యాన్స్ రెస్పాన్స్ అదిరిపోతోంది. దీనికి తోడు మూవీపై ఎన్టీఆర్ అదిరిపోయే అప్డేట్ రివీల్ చేశాడు. ఇంతకీ ఎన్టీఆర్ రివీల్ చేసిన అప్డేట్ ఏమిటో ఓసారి చూద్దాం. ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీ ఈ నెల 27వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. ప్రమోషన్స్ ను బాలీవుడ్ నుంచే ఎన్టీఆర్ స్టార్ట్ చేశారు. దానికి తగ్గట్టే సినిమా ట్రైలర్ మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా కొరటాల శివ డిజైన్ చేసినట్టుగా అనిపిస్తోంది. ట్రైలర్ చూస్తే దేవర మూవీలో యాక్షన్ డోస్ ఏ మాత్రం తక్కువ ఉండదని అర్థమవుతోంది. 2 విభిన్న పాత్రల్లో జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ముఖ్యంగా దేవర పాత్ర చాలా వైలెంట్ గా ఉండబోతున్నట్టు ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది. తాజాగా రిలీజ్ అయిన దేవర మూవీ ట్రైలర్ ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ తో మొదలవుతుంది. భయమంటే తెలియని భైరా అతడి సైన్యం మనుషులను చంపేందుకు మొండి ధైర్యంతో కనిపిస్తున్నారు. ఇక వారిని ఎదిరించే యోధుడిగా జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ముఖ్యంగా అతడు చెప్పిన డైలాగ్స్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. శత్రువు ధైర్యానికే భయాన్ని చూపించే పవర్ఫుల్ హీరోగా అతడు హైలైట్ కాబోతున్నట్టు ట్రైలర్లో చాలా క్లారిటీగా చూపించారు. అలాగే పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఈ మూవీ ఫుల్ మీల్స్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు సినిమాపై ఉన్న అంచనాలు ఈ ట్రైలర్ ద్వారా మరొక రేంజ్ కు వెళతాయనే చెప్పొచ్చు. ఒక పాత్రలో ఎన్టీఆర్ తండ్రిగా, మరొక పాత్రలో కొడుకుగా కనిపించబోతున్నట్టు అర్థమవుతోంది. అంతేకాకుండా దేవర పాత్రలో ధైర్యవంతుడిగా, మరొక పాత్రలో చాలా సౌమ్యుడిగా ఎన్టీఆర్ క్యారెక్టర్ డిజైన్ చేశారు. ఇక జాన్వీ కపూర్ కూడా ఒక పల్లెటూరు అమ్మాయిలాగా యాక్ట్ చేస్తోంది. మరోవైపు సైఫ్ అలీ ఖాన్ కూడా తనలో నిరక్షసత్వాన్ని చాలా బలంగా చూపించబోతున్నట్టు ట్రైలర్ చెప్పకనే చెబుతోంది. ఇక ఈ మూవీలో శ్రీకాంత్, అజయ్ లాంటి టాలీవుడ్ నటులు ప్రత్యేకమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. అంచనాలకు ఎక్కడా తగ్గకుండా సినిమాలో విజువల్స్ ఉండనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సముద్రానికి సంబంధించిన సన్నివేశాలు కూడా ఎంతగానో అట్రాక్ట్ చేస్తున్నాయి. ట్రైలర్ చివరిలో ఎన్టీఆర్ ఏకంగా ఒక శరచేపతోనే సవారీ చేయటం ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే సీన్ అనే చెప్పొచ్చు. మూవీ కథపై కూడా దర్శకుడు కొరటాల శివ ఒక క్లారిటీ ఇచ్చేశాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ 2 పాత్రల్లో ఉండే ట్విస్ట్ ఏమిటనేదే మూవీలోనే తెలుస్తుందంటున్నాడు. చూస్తుంటే బాక్స్ ఆఫీస్ వద్ద తప్పకుండా మొదటి రోజే ఈ సినిమా ఊహించిన రేంజ్లో కలెక్షన్స్ అందుకుంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.